నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి నూతిలో పడిన ఎలుకలా మారిపోయింది. ఓవైపు కేసులు, మరోవైపు పార్టీ నేతలు ఇస్తున్న షాకులకు కేసీఆర్కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే మాటకు మాటే సమాధానం అనుకున్న కాంగ్రెస్ నాయకులు కౌంటర్కు ప్రతి కౌంటర్ ఇస్తూ వచ్చారు. అయినా బీఆర్ఎస్ తన వైఖరిని మార్చుకోలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్ ఆపరేషన్ ఆకర్షకు తెరతీశారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. వరుస పెట్టి మరీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు క్యూ కట్టారు. కానీ రేవంత్ మాత్రం ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతల టంగ్ను బట్టి చేరికలను పెంచుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే టాక్ వినిపించింది. ఇందులో కొంతమంది సీనియర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఎర్రబెల్లి, గంగుల లాంటి నాయకులు మీడియా ముందుకు వచ్చి తాము పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. కేసులు, ఒత్తిడికి భయపడి పార్టీలు మారే వ్యక్తులం కాదన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు కారు పార్టీలోనే కొనసాగుతామని చెప్పారు. ఈ క్రమంలోనే శనివారం బీఆర్ఎస్ రైతు దీక్షకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్ష కొనసాగించింది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ఓవైపు బీఆర్ఎస్ రైతు దీక్ష, మరోవైపు తుక్కగూడ వనజాతర సభల నేపథ్యంలో ఉత్తమ్ చేసిన కామెంట్స్ రాజకీయంగా అగ్నిరాజేశాయి. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఒక రకంగా బీఆర్ఎస్ లో వణుకు మొదలైందని చెప్పాలి. ఇంతకీ ఉత్తమ్ చేసిన కామెంట్స్ విషయానికి వస్తే, కేసీఆర్ అహంకారం వల్లే 104 ఎమ్మెల్యేల ఉన్న గులాబీ పార్టీ 39కి పడిపోయింది. ఇందులో 25 మంది కాంగ్రెస్ లో చేరుతున్నారని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దామన్నా ఇక బీఆర్ఎస్ కనిపించదని అన్నారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. 10 ఏళ్లలో తెలంగాణ ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ లాగా పాస్పోర్ట్లు అమ్మి కాంట్రాక్టర్లకు, బ్రోకర్ల లాగా తాను పని చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరినో తొక్కడం కాదు, ఈ ఎన్నికల్లో కేసీఆర్ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్స్ పై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కేసీఆర్ ఇంట్లో పడుకొని ఇప్పుడు అన్ని వదిలేసి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. కేసీఆర్ లాగా వేరే రాష్ట్రాల్లో మాట్లాడితే ఉరి తీస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే కేసీఆర్ ఇంటికే పరిమితం కావడం ఖాయమంటున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎంతమంది హస్తం కండువా కప్పుకొని బీఆర్ఎస్ కు షాక్ ఇస్తారు.